హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేదాన్ సుభిక్ష వరల్డ్. ఇక్కడ సింపుల్ బగారా రైస్ చూసేద్దాం. ఈరోజు ఫస్ట్ ఒక బౌల్ స్టవ్ మీద పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అండ్ స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం వేడైన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 1 to 2 టేబుల్ స్పూన్స్. బాగా ఫ్రై అయిన తర్వాత పుదీనా ఆకులు వేసుకోవాలి. పుదీనా బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి నేను 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే 5.5 కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ తర్వాత కలుపుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. మొత్తం రైస్ యాడ్ చేసేసుకోవాలి. టోటల్ రైస్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. ఇలా రైస్ దగ్గర పడ్డాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారాక సర్వ్ చేసేసుకుంటే మన సింపుల్ బగారా రైస్ రెడీ.